హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంచిని లక్ష్మి. శ్రీమాత్రే నమః. ఈ కొత్త సంవత్సరంలో మీకోసం కొత్తగా లలిత పారాయణం నుంచి సంపుటీకరణంగా తీసుకొచ్చాను. సో ఇదంతా మీరు చేసి మీకు కావాల్సిన కోరికలను తీర్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ సంపుటీకరణ అంటే మనకి తెలుసు, లలితా పారాయణంలో 180 ఉన్నాయి కదా, వాటికి కింద పైన ఇంకొక లైట్ చేరుతుంది అనమాట. అప్పుడు ఫోర్ అవుతాయి కాబట్టి 720 అప్రాక్సిమేట్గా అవుతాయి. సో అంత చదవాల్సి వస్తుంది మనం ఒకసారి చేస్తే. ఇది ఏదైనా తీరని కోరికలు ఉంటాయి కదా, అవి నెరవేరాలంటే చేయాలి. ప్రొద్దునైనా చేయండి, సాయంకాలం అయినా చేయండి. మీరు ఒక సంకల్పం చేసుకొని చేయాలి. దీన్ని నైవేద్యం పెట్టాలి. సంకల్పంతో చేస్తే నైవేద్యము, దీపము అవన్నీ చేయాల్సినదే. తర్వాత వచ్చేసి 5 పండ్లు పెట్టాలి, లేకపోతే ఖర్జూరాలు, ద్రాక్ష ఏదైనా పెట్టుకోవచ్చు మనము ప్రసాదంగా. తర్వాత వచ్చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ అట్లాంటివన్నీ ఏంటివి తినకూడదు. ఈ సంపుటీకరణ చేసే 41 రోజులు కానీ 48 రోజులు కానీ ఎలా అయినా మీ ఇష్టం, ఎన్ని రోజులైనా చేయొచ్చు. కాకపోతే ఎనర్జీస్ చాలా హై లెవెల్ అయిపోతాయి. అందుకే ఫస్ట్ అమ్మని ప్రార్థించుకోవాలి. నా ఎనర్జీలన్నీ కరెక్ట్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అమ్మకి ఒక్కసారి సంకల్పం చేసుకొని బ్యాలెన్సింగ్ అని చేసుకోవాలి. చేసిన తర్వాత ఎక్కువగా ఉంటే కొంచెం సేపు వాకింగ్ చేయడము, లేకపోతే బ్యాలెన్స్గా కావాలి అనుకోవడము, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో సంపుటీకరణకు ప్రతి ఒక్క లలితాదేవి దాంట్లో నామంలోన మనకి లైన్లోన అర్థం ఉంటుంది. దా అర్థం తెలుసుకొని మనము సంపుటీకరణ చేసుకోవాలి. మనకి ఎందుకు కావాలి? ఆరోగ్యమా, వెల్తా, లేకపోతే ఊరికే చేసుకుంటున్నామా? ఊరికే చదువుకుంటున్నామంటే కూడా అప్పుడేం నైవేద్యము ఇవన్నీ ఏం పాటించే పనే లేదు. ఊరికే చదువుకుంటూ పోతేనే. ఇప్పుడు నేను శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరిని ఒక సంపుటీకరణంగా తీసుకుంటున్నాను. ఇది నేను ప్రతి 2 స్టాంజాల పైన కింద ప్రతి దాంట్లో 180 అయిపోయేంత వరకు ఇదే నేను యూజ్ చేస్తాను. ఈ మీనింగు ఇదే కావాలి నాకు. మీకు వేరే మీనింగ్ కావాలంటే దాన్ని వేరేది సంపుటీకరణ చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది ఉంది. ఇదికి మీనింగ్ ఏమి? శ్రీమాత అంటే అందరికీ అమ్మకి మించిన దైవం లేదంటారు కాబట్టి అమ్మనే ఇంకా దైవం అయినప్పుడు ఇది ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు. శ్రీ మహారాజ్ని రాణుల్లోనే ఇంక మహారాణి, ఆమె మహారాజ్ని రాణుల్లో కంటే పెద్ద రాణి. ఎవరు వేరే వాళ్ళు లేరు, అంతా ఆమెనే. శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనం పైన ఎంతో భోగ భాగ్యాలతో అద్భుతంగా కూర్చొని ఉంది. ఇప్పుడు రాజు దగ్గరకు పోతే రాజు మనకి అన్నీ ఇస్తాడు. అలాంటి రాజులకే ఈమె రాణిలాగా పెద్ద సింహాసనం పైన కూర్చొని ఉంది. ఈ సింహాసనం కంటే ఇంక వేరే సింహాసనం లేదు. అంత పెద్ద సింహాసనం పైన కూర్చున్నప్పుడు మనకి ఏం కావాలన్నా అమ్మ ఇస్తుంది. ఎక్కువగా ఇది జాబ్ కోసం ఉపయోగిస్తారు. ఇంకా అమ్మని ప్రత్యక్షం చేసుకోవడానికి, మన మనసుల్లో చూసుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటారు. సో దీనిది అర్థం ఇది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీరు అర్థం ఏమొస్తుందో చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం కాబట్టి దీనిపైన కింద 2 చోట్ల కూడా వాడాలా. అట్లా 180 వరకు, లాస్ట్ ఎండింగ్ వరకు దీన్నే వాడుతూ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీదగ్నిగుండ సంభూత దేవ కార్య సమధ్యత, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది సంపుటీకరణ చేసింది. లేకపోతే మనం 2 చదువుతుంటిమి, కానీ సంపుటీకరణ చేశాను కాబట్టి 4 అయినాయి. నెక్స్ట్ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ క్రోధాంకోశోజ్వల, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ రాగస్వరూప పాష ఇదైపోయింది కాబట్టి మనోరూపేశ కోదండ పంచ తన్మంత సాయిక నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్యత కురువింద మనుశ్రేణి కనత్ కోటిన మండిత, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ అష్టమి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అష్టమి చంద్ర విభ్రాజ దళకి స్థల శోభిత, ముఖచంద్ర కలంకావ మృగనాభివిశేషక, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, వదనస్వర మాంగళ్య గృహ తోరణ చెల్లిక, భక్తలక్ష్మి పరిహాచలన్ మీనావలోచన, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి.
ఇలా చెప్పుకుంటా 180 వరకు ఈ శ్రీమాత శ్రీమహారాజ్ని శ్రీమత్ అని చెప్పుకుంటూనే వెళ్ళాలి. కాన్సన్ట్రేషన్ కూడా ముఖ్యం. ఏదైనా తప్పుపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకోవడం అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎన్నో ఏళ్ళ నుంచి మనం శ్రీమాత శ్రీమహారాజ్ని ఇది అయిపోతేనే ఇది వస్తుంది, ఇది అయిపోతేనే వస్తుంది, కంటిన్యూస్ మన నోరు ఇప్పటివరకు మనకు తెలియదు ఇలా చేయడం అనేది. సో కంటిన్యూస్గా అది మన మనసుల్లోనో నోట్లోనో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమే ఇది చేయడము. కాకపోతే రాసుకోవచ్చు కింద, ఇది అయిపోతేనే ఇది వస్తుంది, ఇది అయిపోతేనే ఇది శ్రీమాత ఇలా సంపుటీకరణం చేసుకోవాలి. ఇప్పుడు ఇది నాకు అమ్మని చూడాలి, దర్శనం చేసుకోవాలని ఇది చేసుకున్నాను నేను. ఇంకొంతమందికి హెల్త్ బాగుండదు, వాళ్ళ కోసం మనం చేయాలనుకున్నప్పుడు చేసేది అప్పుడు సర్వవ్యాధి ప్రశంసని సర్వమృత్యు నివారిణి తీసుకోవాలి. సర్వవ్యాధి ప్రశంసని సర్వమృత్యు నివారిణి శ్రీమాత శ్రీమహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నిగుండ సంభూత దేవ కార్య సమర్థత సర్వవ్యాధి ప్రశంసని సర్వమృత్యు నివారిణి ఇలా చేసుకోవడం అనమాట. ఇంకా మనకి ఇంకా అలర్జీలకు సంబంధించినవి ఇంకా దండిగా ఉన్నాయన్నమాట. అవన్నీ మనము సంపుటీకరణ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీన్ని లెటర్స్ యాది కావాలా మనకి, అది మీనింగ్ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా దీనికి నైవేద్యము అవన్నీ చెప్పాను కదా, అది కూడా చేయాలి. సాయంకాలము చేసుకోవచ్చు. తర్వాత ఇలా మద్యం కానీ సిగరెట్లు తాగడము ఇంకా అన్నిటికీ కొంచెం దూరంగా ఉండాలి. ఇది కోరిక కోరుకున్నప్పుడు అప్పుడు చేస్తే ఇది చేయాలి. ఇలా బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఏదైనా కోరిక లేకపోతే ఊరికే చదువుకుంటున్నాము అంటే చదువుకోవచ్చు. మీకు కావాల్సింది ఇంకా 2 లైన్లు కింద ఇస్తాను, దాన్ని చూసి కూడా మీరు చేసుకోవచ్చు. ప్రతి దానికి మీరు ఏది తీసుకున్నారు అది పైన కింద 180కి 180 ఉన్నాయి కదా, పైన కింద మీరు ఈ సంపుటీకరణ చెయ్యాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః.